మిత్రులారా, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం ఏది అంటే అందరూ చెప్పే పేరు నార్త్ కొరియా. అక్కడి నుండి చీమ కూడా బయటికి రాలేదు అంటారు. కానీ ఒక 21 ఏళ్ల కుర్రవాడు ఏకంగా యుద్ధ విమానాన్ని వేసుకొని తుపాకీ గుళ్లను తప్పించుకుంటూ దేశం దాటేశాడు. ఇది వినడానికి బాహుబలి సినిమా సీన్లా ఉంది కదా. కానీ ఇది 1953లో జరిగిన రియల్ స్టోరీ. మన కథానాయకుడి పేరు నో కుమ్సుక్. చిన్నప్పటి నుంచి నార్త్ కొరియాలో ఉన్న కఠినమైన రూల్స్ అంటే అతనికి అసలు ఇష్టం ఉండేది కాదు. ప్రతి అడుగులోనూ భయం, ప్రతి మాటలోనూ నిఘా. కానీ ఎదురు తిరిగితే చావు ఖాయం. అందుకే తెలివిగా నటిస్తూ నార్త్ కొరియా ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా చేరాడు. లోపల ద్వేషం ఉన్నా బయటకు మాత్రం దేశభక్తుడిలా నటించి అందర్నీ నమ్మించాడు. సెప్టెంబర్ 21, 1953 అది ఒక మామూలు రోజు అని అందరూ అనుకున్నారు. నో కుమ్సుక్ తన MiG-15 విమానంలో ఆకాశంలోకి వెళ్లాడు. ఒక్కసారిగా తన దిశను సౌత్ కొరియా వైపు తిప్పాడు. రాడర్లకు దొరకకుండా ఉండటానికి విమానాన్ని భూమికి ఆనుకొని మరీ నడిపించాడు. ఒక్క చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ తన 20 నిమిషాల ధైర్యం అతన్ని సౌత్ కొరియా గడ్డపై చేర్చింది. తను ల్యాండ్ అయ్యాక ఒక పెద్ద షాక్ ఎదురైంది. అప్పట్లో ఆ MiG-15 విమానం టెక్నాలజీని తెలుసుకోవడానికి అమెరికా $1,00,000 రివార్డు ప్రకటించింది. విచిత్రం ఏంటంటే ఈ విషయం తెలియకుండానే నో కుమ్సుక్ కేవలం స్వేచ్ఛ కోసం పారిపోయి వచ్చాడు. అమెరికాకు ఆ విమానం దొరకడం ఒక పెద్ద గెలుపు. అయితే సోవియట్ యూనియన్ కు అది ఒక తీరని అవమానం. ఆ తర్వాత అమెరికా అతనికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. పేరును కెనెత్ రోవేగా మార్చుకొని అక్కడే సెటిల్ అయ్యాడు. 40 ఏళ్ల పాటు తన గతాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా బతికాడు. చివరికి 1996లో తన కథను పుస్తకం రూపంలో ప్రపంచానికి పరిచయం చేశాడు. మిత్రులారా, నో కుమ్సుక్ కథ మనకు ఏం చెప్తుంది అంటే, మనం ఉన్న పరిస్థితి నరకం అనిపించినప్పుడు ప్రాణాలకు తెగించి ధైర్యం చేస్తేనే స్వేచ్ఛ లభిస్తుంది. ఈ సాహస వీరుడి కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.